ఆయన తిట్లే గాని లేకపోతే నేను ఈ రోజు ఇలాగ ఉండేదాన్నే కాదు. ఏమైందక్క ఎమోషనల్ అయిపోతున్నావు అని అనుకుంటున్నారా? మా ఆయన అప్పుడప్పుడు ఏమంటుంటాడో తెలుసా, సినిమాల్లో డెలివరీ తర్వాత పిల్లల్ని మార్చినట్టు తల్లుల్ని మార్చారా ఏంటి, పిల్లల పుట్టక ముందు నువ్వు ఇలా ఉండేదానివే కాదు, ఇప్పుడేంటి ఇలా తయారయ్యావు అని అంటూ ఉంటాడు. ఎందుకో తెలుసా? ఎందుకంటే పిల్లల పుట్టక ముందు నేను బతకడానికి మాత్రమే తినేదాన్ని, పిల్లలు పుట్టిన తర్వాత ఏమో తినడానికే బతుకుతున్నాను. అదనమాట తేడా. ఆయన ఎప్పుడు చెప్పే డైలాగ్ ఏంటంటే మనం బ్రతకడానికి మాత్రమే తినాలి, తినడానికి బ్రతకూడదు అని చెబుతా ఉంటాడు. అదంతా సరే గానీ ఇప్పుడు ఇదంతా మాకెందుకు చెప్తున్నాం అని అనుకుంటున్నారా? నిన్నటి వీడియోలో ఎవరో కామెంట్ పెట్టారు, మీరు లావైనంత మాత్రాన మీ ఆయన ఏం వదిలేయట్లే మిమ్మల్ని అని. వదిలేయకపోవచ్చేమో గానీ మన నోరు మన కంట్రోల్లో లేనప్పుడు మనం ఏమీ చేయలేము అని చెప్తా ఉన్నప్పుడు ఒక పక్క మనం ఎలా తినగలుగుతాం చెప్పండి. ఇంతకీ ఈ డ్రెస్ చూసారా, సూపర్ గా ఉంది, ట్యాగ్ చేస్తా చూడండి. ఇంకా అసలు మ్యాటర్ లోకి వస్తే ఈ రోజు అయితే ఎగ్ పఫ్లు ట్రై చేశాను. అసలు ఎంత బాగా కుదిరినాయో, నా మీద నాకే డౌట్ వచ్చింది నేనైనా చేసింది అని చెప్పి. నాకే ఇంత బాగా కుదిరినాయి అంటే మీకు అయితే ఇంకా బాగా కుదురుతాయేమో. వంట వచ్చిన వాళ్ళకి కానీ ట్రై చేసే వాళ్ళు కానీ ఎవరైనా ఈజీగా చేసేయచ్చు. ఫస్ట్ అయితే మైదా పిండిని ఆయిల్ ఉప్పు వేసి కలుపుకోవాలి. తర్వాత ఏమో ఉల్లిపాయలు వేపి దాంట్లోకి గరం మసాలా, ఉప్పు, కారం, పసుపు వేసుకోవాలి. తర్వాత చపాతీ లాగా ఒత్తి ఒకదాని మీద ఒకటి వేసుకునేటప్పుడు మధ్యలో ఆయిల్ మైదా పిండి కలిపి క్రీమ్ లాగా వచ్చింది. ఆ క్రీమ్ ని అప్లై చేసి ఒకదాని మీద ఒకటి పెట్టుకోవాలి. తర్వాత నేను వీడియోలో చూపించినట్టు చేసుకోండి, చాలా ఈజీ, సూపర్ గా ఉన్నాయి. అసలు మీరైతే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోరు.